రావడంలో పడుస్తున్నాడుగా. బట్ గైస్ దిస్ ఇస్ అ న్యూ అసైన్మెంట్. మిమ్మల్ని లీడ్ చేయబోయేది ఒక కొత్త లీడర్. 68 సక్సెస్ఫుల్ ఇంటర్నేషనల్ ఆపరేషన్స్, హాస్టేజ్ నెగోషియేటర్, ఫీల్డ్ ఏజెంట్, a spy. In short, he is the goat of SATs. బేబీ బాగుంది, నువ్వేం టెన్షన్ అవ్వకు. నాకు బేబీ గురించి టెన్షన్ ఏమీ లేదు, గాంధీ గురించి టెన్షన్. ఎప్పుడు జులాయిగా తిరుగుతున్నాడు, ఇంటికి టైంకి రావట్లేదు. ఇక జన్మలో తాకకూడదురా. ఏదైనా అమ్మాయితో సంబంధం ఉందా అని కొంచెం అనుమానంగా ఉంది. చిల్లీ ఉమెన్. రే బుద్ధుందారా నీకు? ఎవరైనా మిషన్ కి ఫ్యామిలీతో హాలిడేకి వెళ్తారా? అది బ్యాంకాక్ కి కుటుంబంతో పోతారు. నేను అనుభవించిన ఈ పెయిన్ ని గాంధీ కూడా అనుభవించాలి. యువర్ ఇన్ డేంజర్. ఇప్పటి వరకు ఎంతో మంది గాంధీ వేషం వేయడం చూశాను, బట్ ఫర్ ద ఫస్ట్ టైం గాంధీ వేషం వేయడం చూస్తున్నాడు. చెన్నై నుండి ఏదో ఒక ఏరియాలో బాంబు పెట్టబోతున్నారు. ప్రాబ్లం వదిలేసి మీరు ఇంతకుముందు సేమ్ మూవీ ఒకటైతే వచ్చింది, సేమ్ అలాగైతే అనిపించింది, వారసుడు లాగైతే ఉంది. చూద్దాం. నీ వల్ల కాకపోతే చెప్పు, నేను చేస్తా. వయసు అయింది, ఏళ్ళైంది, ఎలాగని ఆలోచిస్తున్నారా? ఎంత వయసు అయితే ఏంటయ్యా, ఏ లైన్ ఈజ్ ఆల్వేస్ ఎ లయన్. సెక్యూరిటీ వాళ్ళంతా నిన్ను రౌండ్ అప్ చేశారు. ఎనీ ప్లాన్ బి? ప్లాన్ బి ఏ కాదు, ప్లాన్ జెడ్ వరకు ఉంది మన దగ్గర. విజయ్ గారు ఒక మాస్ లుక్ అయితే రావడం జరిగింది. ఇంతకుముందు మనం ఈ సినిమాలో చూసాము, వారసుడిలో చూసాము. ఈ సినిమా కూడా ఒక రేంజ్లో అయితే ఉండబోతుంది. ట్రైలర్ చూస్తేనే ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ అవన్నీ అయితే గుర్తొస్తున్నాయి. విజయ్ గారిది ఇంకా 2 క్యారెక్టర్లు అయితే దీంట్లో కనబడుతుంది. ఇంకా మెయిన్ రోల్ అయితే ఎవరైతే కూడా ఉన్నారు ఈ సినిమాలో, ఆయన కూడా ఒక మెయిన్, ఆయన చెప్పొచ్చు. ఇలాంటి ఇంతకుముందు చాలా మూవీస్ వచ్చాయి ఇలాంటివి. రీసెంట్గా ఒక వెబ్ సిరీస్ కూడా చూశాను, చట్నీ సాంబార్ అని. దాంట్లో కూడా అవుట్ స్టాండింగ్ పర్ఫామ్ అయితే చేశాడు దీంట్లో. ఇప్పుడు ఇలా ట్రైలర్లో కనపడడం నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. చూద్దాం, దీని గురించి మనం అయితే సెప్టెంబర్ 5 దాకా అయితే వెయిట్ చేయాల్సిందే. ఏమైనా విజయ్ అన్న ఒక రేంజ్లో అయితే యాక్షన్ చేశాడు దీంట్లో. చూద్దాం, మనమైతే ఒక సెప్టెంబర్ 5 దాకా అయితే నేనైతే ఈ సినిమాకి కంపల్సరీ వెళ్ళాలనుకుంటున్నాను. ఎందుకంటే డబుల్ రోల్ తండ్రి కొడుకు ఒక రేంజ్లో అయితే ఉంది. చూద్దాం, మనం అయితే వెయిట్ చేద్దాం. థ్యాంక్ యూ గైస్.